మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి, అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పాను ఇందాక, పులి ఆకలేసేది తింటుంది. ఒక తిమింగలం దానికి ఆకలేసినంత తిని మళ్ళీ కాము కూర్చుంటుంది. మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, తాబేలు మాంసాలు బాగుంటాయి, అడ్డగోలుగా వేటలు చేసి మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అనేది ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో. అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పులుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది. నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నా అంటే ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను. కానీ మనకు అర్థమైంది ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి. అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి. జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ. దానికి జంతువులనే చంపకర్లా. ఈ జ్ఞానం పెద్దలకు ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు ఇది మీరు దీన్ని పైకి తీసుకెళ్ళాలి.